న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకొస్తారా అని కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కామారెడ్డిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని, ప్రభుత్వం నిధులు ఇస్తుంటే ఫిర్యాదులు చేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అకాల వర్షాలకు పట్టణం అతలకుతలమైతే కనీసం పలకరింపు లేదన్నారు. సంగారెడ్డి పట్టణ శివార్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో కృత్తిక నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేశారు. మహిళలు లలిత సహస్ర పారాయణం చదివి కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక హారతి మహా నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. మాస శివరాత్రి సందర్భంగా అర్చకులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గుడిలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. తరువాత పరివార దేవతార్చనలు పూజలు చేసినట్లు వేద పండితులు అర్చక స్వాములు తెలిపారు. సాయంత్రం ఆలయంలోని అద్దాల మండపంలో మహాలింగార్చన పూజా కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. పార్టీ లోపల క్రమశిక్షణ నియమాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ, పీఏసీ మరియు పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కార్యదర్శి విశ్వనాథన్, సిడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజ నరసింహ, వంశీకృష్ణతో పాటు పలువురు సభ్యులు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ ఉపాధి హామీ కార్యాలయాల సమీపంలో ఇటీవలి గాలి వర్షాలకు ఓ చెట్టు కూలిపోయింది. ఇప్పటి వరకు దాన్ని తొలగించకపోవడంతో కార్యాలయ పరిసరాలు పిచ్చి మొక్కలతో అస్తవ్యస్తంగా మారాయి. స్థానికులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. చెట్టు తొలగిస్తే వాహనాల పార్కింగ్ సౌకర్యం మెరుగవుతుందని అంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో ఆయనను ఎమ్మెల్సీ దయాకర్ దంపతులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుమారుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డితో అద్దంకి మాట్లాడారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో కొంతసేపు తిరిగి పరిశీలించారు. మార్కెట్లోనే మిర్చి విక్రయించాలని రైతులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని పలువురు పేర్కొన్నారు. ఈ మేరకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యాన తల్లాడ మండలంలోని అన్నారుగూడెం కోల్డ్ స్టోరేజ్ల వద్ద జరిగిన రాస్తారోకోలో పలువురు రైతులు పాల్గొన్నారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి మందరపు రామారావు మాట్లాడుతూ రైతులు కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి అమ్మితే ₹1,00,000కు 1.50 రూపాయలు కమిషన్ తీసుకుని నగదు చెల్లిస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లా గణపూర్ మండలంలో విద్యుత్ స్తంభం ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణపూర్కి చెందిన సిద్ధు అనే యువకుడు తన పొలాన్ని కొందరు కబ్జా చేశారని విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఘటనా స్థలానికి తహసీల్దార్, పోలీసులు వచ్చి నచ్చజెప్పగా దిగాడు. తన సమస్య తక్షణమే పరిష్కరించాలని కోరాడు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లి గ్రామానికి చెందిన సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఉమారాణి దంపతుల కుమార్తె భవిష్య పటేల్ ను తమ స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాయిన్ చేశారు. అయితే పండుగ వాతావరణంలో డప్పు వాయిద్యాల నడుమ పాఠశాలకు విద్యార్థిని సాగనంపారు. స్కూల్ అభివృద్ధి కోసం ₹20,000 డీఈఓ రవీందర్ రెడ్డికి అందజేశారు.